పొలంనేరు ప్రజలందరికీ, పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ నా నమస్కారం. నా పేరు కిషోర్ కుమార్. నేను సాయి కిషోర్ జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ని. గత 26 సంవత్సరాలుగా పొలంనేరులోని వివిధ కళాశాలల్లో అనుభవం తెచ్చుకొని గత 12 సంవత్సరాలుగా నేనే ఒక కళాశాల యజమానిగా ఉంటూ ఈ సంవత్సరం నుంచి నేను పూర్తిగా బాధ్యతలు తీసుకొని నేను ఒక్కడే ఒక కళాశాలను ప్రారంభించదలిచాను. దాని పేరే సాయి కిషోర్ జూనియర్ కాలేజ్. ఈ సాయి కిషోర్ జూనియర్ కాలేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన పొలంనేరులోని చాలామంది విద్యార్థులు చదువు అనేదాన్ని అర్థం పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. చదవడము అంటే బుక్లో ఉన్నది మాత్రమే కాకుండా జీవితానికి సంబంధించిన పాఠాలు, దానితో పాటు ఏదో మనకు అవసరమైన ఒక టాలెంట్ తెచ్చుకోవడం అనేదే జ్ఞానం సంపాదించడానికి సంపూర్తి ఆన్సర్ అవుతుంది. ఆ ఉద్దేశంతోనే చదువుతో పాటు పిల్లలకి నైపుణ్యాభివృద్ధి కోసం కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టి ఈ సంవత్సరం నేను ఒక కళాశాలను ప్రారంభించడం జరుగుతోంది. అందులో మొదటిది ప్రస్తుత జనరేషన్కి తగిన విధంగా స్పోకెన్ ఇంగ్లీష్ మరియు కంప్యూటర్స్. ఈ కంప్యూటర్ స్కిల్స్ కోసం ఒక సపరేట్ అధ్యాపకుడిని తీసుకోవడం జరుగుతోంది. ఇది కాకుండా ఎక్కువ మంది పిల్లలు ఇష్టపడేటటువంటి గేమ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత సాఫ్ట్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, లేకపోతే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, లేదా డ్యాన్స్ లాంటి ప్రోగ్రాంలలో అయినా కూడా పిల్లలు ఏదైతే చేయగలరో ఆ ప్రోగ్రాంలో వాళ్ళని మంచి టాలెంట్ తెచ్చుకునే విధంగా చేయడం కోసమే ఈ ప్రయత్నాన్ని ప్రారంభించానన్నమాట. ఇందులో ముఖ్యంగా ఐఐటి, నీట్, సిఏసిపిటి ప్రోగ్రాంలతో పాటు ఐఐటి, నీట్, సిఏసిఎంఏల ప్రోగ్రాంలతో పాటుగా ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో అది జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో ఐఐటి, నీట్, సిఏసిఎంఏ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాసులు జరుగుతాయి. అలాంటి పిల్లలకందరికీ కూడా ప్రతి శనివారం ఉదయం ఒక ఆన్లైన్ పరీక్ష మరియు మధ్యాహ్నం పూర్తిగా ఈ ఎక్స్ట్రా యాక్టివిటీ ఒకటి చేయించి అందులో వాళ్ళకి టాలెంట్ వచ్చే విధంగా చేయడమే నా ఉద్దేశం. ప్రతి కాలేజీలోనూ చేరుతున్న పిల్లలందరూ ఐఐటి తీసుకోవడం లేదు, నీట్ తీసుకోవడం లేదు, సిఏసిఎంఏలో ఉండడం లేదు. ఎవరైతే ఈ 3 ప్రోగ్రాంలలో ఉండరో అలాంటి విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్నం పూర్తిగా, అంటే కంప్యూటర్ కావాలనుకునేవాడికి పూర్తిగా 2 నుంచి 4 వరకు ఆఫ్టర్నూన్ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇచ్చి చదవాల్సిన టైంలో చదివించి పిల్లలకి వాళ్ళకు నచ్చిన పనిని కూడా చేయించి వాళ్ళకంటూ నమ్మకం కోల్పోకుండా అద్భుతంగా వాళ్ళు ఫ్యూచర్లో రాణించడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో వాటికి సంబంధించిన గైడ్లైన్స్ ఇచ్చి పూర్తిగా కళాశాల పేరును కూడా పెంపొందించేలాగా చేసుకుంటాను. ఇందులో సగం రోజు చదవడం వలన ఇంటర్మీడియట్ ఏమవుతుంది అని సందేహపడే వాళ్ళ కోసం నేను చెప్పగలిగింది, అందులో నా నమ్మకం నా అధ్యాపక బృందం మినిమం ప్రతి ఒక్కరూ నా అంత అనుభవం ఉండి 20 సంవత్సరాల పైన 15 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి అధ్యాపక బృందాన్ని చేర్చుకున్నాను. వారందరూ పొలంనేరులో గత 15-20 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళే. మీలో చాలామంది వారి దగ్గర చదువుకొని కూడా ఉంటారు. అలాంటి అధ్యాపక బృందంపై నమ్మకంతో ఇంటర్మీడియట్ మంచి రిజల్ట్ ఇస్తాను. దీనితో పాటు మధ్యాహ్నం జరగబోయే ఆ ఎక్స్ట్రా స్కిల్ ప్రోగ్రామ్కి కూడా నేను మంచి నాణ్యత కలిగినటువంటి
లెక్చరర్లని తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇందుకు కావలసిన సదుపాయాలు మొదటిది బిల్డింగ్, రెండవది ల్యాబ్స్, మూడవది గ్రౌండ్, నాలుగవది నేను చెప్పినటువంటి లెక్చరర్స్. వీళ్ళందరూ కలిసి ఒకే చోట సెట్ అవ్వడం అనేది ఈ సాయి కిషోర్ జూనియర్ కాలేజ్ యొక్క గొప్పతనం. తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయిన పిల్లల తల్లిదండ్రులందరూ కాలేజీకి విచ్చేసి ఒకసారి కాలేజీని చూసి మాతో మాట్లాడి మీకున్నటువంటి డౌట్లన్నింటినీ క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సో పలమనేరు ప్రజలందరికీ ముఖ్యంగా చెప్పేది, ఈ కాలేజ్ కొత్తది కానీ ఈ కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్లందరూ పాతోళ్ళే. అంతేకాకుండా కాలేజీ కూడా పాతదే. కాలేజు 6 సంవత్సరాల ముందు మన దగ్గరలో ఉన్నటువంటి పెద్ద పంజాని మండలంలో బట్టందొడ్డి గ్రామంలో మేమే ప్రారంభించాం. అది నేనున్నటువంటి పాత యాజమాన్యంలో ఉన్నటువంటి ఒక కాలేజీ తప్ప మేము వేరే ఎవరి దగ్గర నుంచి కాలేజీ తీసుకోలేదు. ఇప్పుడు ఆ కాలేజీ యొక్క పేరుని మార్చి సాయి కిషోర్ జూనియర్ కాలేజ్గా పెట్టాను. రెండవ భాగం అందులో గవర్నమెంట్ రూల్స్ ప్రకారము అడ్రస్ మార్పిడికి కూడా పద్ధతి ప్రకారం చేశాం. ఈ విషయంలో ఇన్నేండ్ల అనుభవం ఉండి ఇంతమంది పిల్లలకి చదువులు చెప్పి పిల్లలని ఇబ్బంది పెట్టే ఆలోచన ఎవరికీ కూడా లేదు. అందులోనూ కళాశాల అడ్రస్ షిఫ్టింగ్ పద్ధతి ప్రకారం అది జరుగుతూ పోతూ ఉంటుంది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఇందులో కాలేజీ లేదు అనే వాటికి సందేహాలు లేకుండా ధైర్యంగా మీ పిల్లల్ని చేర్చితే మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి 100% నేను ప్రయత్నిస్తానని తెలియజేసుకుంటున్నాను. ఇందుకు ముఖ్య ఉద్దేశంలో నా ధైర్యం, నా నమ్మకం, మా అధ్యాపక బృందం. వాళ్ళలో ఒక్కొక్కరిని మీకే పరిచయం చేస్తాను. శ్రీనివాసులు రెడ్డి సారు వైస్ ప్రిన్సిపల్ సైన్సెస్ విభాగం, సైన్సెస్ సెక్షన్లో వైస్ ప్రిన్సిపాల్గా ఉంటున్నారు. సారు నాతో పాటు గత యాజమాన్యంలో ఒక 12 సంవత్సరాలు, అంతకుముందు సుమారు ఒక 10 సంవత్సరాలు, ఇంచుమించు 25 సంవత్సరాల పైబడి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఈయన పర్యవేక్షణలో సైన్స్ గ్రూప్స్ అన్నింటినీ ఆయన తప్పనిసరిగా మంచి ఉత్తీర్ణత శాతాన్ని తెచ్చే విధంగా కూడా చేస్తారు. సో తదుపరి అమర్నాథ్ సార్ గతంలో కామర్స్ అధ్యాపకుడిగా, వైస్ ప్రిన్సిపాల్గా కొన్ని కళాశాలలో పనిచేసి ఇప్పుడు ఈ కాలేజీలో ఆఫ్టర్నూన్ ఉన్నటువంటి స్కిల్ ప్రోగ్రామ్ని పూర్తిగా ఈయన పర్యవేక్షణలో సార్ పూర్తిగా దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తారని ఆశించుకుంటున్నాను. సార్ దేవేందర్ రెడ్డి గారు లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్, మోర్ దాన్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సార్ పూర్తిగా పలమనేరులోనే 25 సంవత్సరాలు మనకు ఐఐటి, ఎంసెట్ లాంటి క్లాసెస్ టీచ్ చేసి ఈ సంవత్సరం నుంచి ఈ కాలేజీలో పూర్తి బాధ్యతలు తీసుకొని ఐఐటి కోఆర్డినేటర్గా కూడా సారు సక్సెస్ఫుల్గా మంచి విద్యార్థులందరినీ మంచి ర్యాంకులు తెచ్చే విధంగాను, ఐఐటిలో సీట్లు సాధించే విధంగాను చేస్తారని ఆశిస్తున్నాను. సార్ పేరు కృష్ణ సారు CMA కోఆర్డినేటర్గా ఈ కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్గాను ఉంటున్నారు. పలమనేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో CMA గురించి ఈయన కన్నా ఎక్కువ ఎవరికి తెలియదు. అలాంటి వ్యక్తి పర్యవేక్షణలో ఈ CMA ప్రోగ్రాం తప్పనిసరిగా దిగ్విజయంగా జరుగుతుందని. అటువంటి ఎక్స్ట్రా స్కిల్ ప్రోగ్రాంలో సాఫ్ట్ స్కిల్ అనేటటువంటి ఒక ప్రోగ్రాం, నేను చెప్పినటువంటి ఎక్స్ట్రా స్కిల్ ప్రోగ్రాంలో స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరికి, తెలుగు మీడియం చదివిన పిల్లలైనా ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలైనా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా తప్పనిసరిగా ఉంది. అందుకోసం పూర్తిగా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా చాణక్య సార్, లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ అవర్ కాలేజ్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా మా కాలేజీలో ఆయన పర్యవేక్షణలో విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, పూర్తిగా ఆయన పర్యవేక్షణలో దిగ్విజయంగా జరుగుతుందని ఆశిస్తున్నాను. నా ఆప్తమిత్రుడు సునీల్ భాషా, లెక్చరర్ ఇన్ కామర్స్, ఈ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్ ఫర్ కామర్స్ ఆర్ట్స్ సెక్షన్. సో ఆర్ట్స్ సెక్షన్లో ఉన్నటువంటి MEC, CEC సెక్షన్లన్నింటికి ఈయన పర్యవేక్షణలో పూర్తిగా ఆయన తప్పనిసరిగా మంచి రిజల్ట్తో పాటు పిల్లల్ని మంచి దారిలో నడిపిస్తారని. మధ్యాహ్నం జరిగేటటువంటి స్కిల్ ప్రోగ్రాంలో పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఫిజికల్ డైరెక్ట్గా
మాకు కిరణ్ మరియు ధరణి అని ఇద్దరు ఫిజికల్ డైరెక్టర్లను కాలేజీల్లో పెట్టున్నాం. సో ఇద్దరు ఫిజికల్ డైరెక్టర్స్తో పాటుగా క్రికెట్ కోచ్గా బాలాజీని, వాలీబాల్ కోచ్గా బంగారపాలెం ప్లేయర్ అయినటువంటి హేమంత్ని వాళ్ళ పర్యవేక్షణలో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతుందని తప్పనిసరిగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ ఇద్దరు ఫిజికల్ డైరెక్టర్లు పూర్తిగా విద్యార్థులను శారీరకంగాను మానసికంగాను దృఢంగా తయారు చేయడానికి కావాల్సిన అన్ని యాక్టివిటీస్ తప్పనిసరిగా తీసుకుంటారు. మా కాలేజీలో సుమారు 15 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం లాంటి లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ అధ్యాపకుడు మా కాలేజీలో చేరి పిల్లలకి కావాల్సినటువంటి మంచి స్కిల్స్ అందజేస్తారు. ఈయన అనుభవం అనేది పలంనేరు మాత్రమే కాకుండా బంగారపాలెం మరియు చిత్తూరు వరకు వివిధ కాలేజీల్లో పనిచేసి గత 10 సంవత్సరాలుగా పలంనేరులో వివిధ కాలేజీలో ఇంగ్లీష్ అధ్యాపకుడుగా ఉన్నారు. శ్రీనివాసులు సార్ లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ సార్ శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీల్లో కూడా పనిచేసి గత 15 సంవత్సరాలుగా కెమిస్ట్రీ బోధిస్తూ ఈ సంవత్సరం మా కాలేజీలో అధ్యాపకులుగా ఉన్నారు. జయచంద్ర గారు లెక్చరర్ ఇన్ సాంస్క్రిట్. పిల్లలకి ఎక్కువ మార్కులు స్కోర్ చేయడంలో సాంస్క్రిట్ అనేది చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో లెక్చరర్ ఇన్ సాంస్క్రిట్గా జయచంద్ర గారు బంగారపాలెం వాస్తవులు, ఆయన మా కాలేజీలో సాంస్క్రిట్ అధ్యాపకులుగా ఉన్నారు. కెమిస్ట్రీకి మోహన్ సార్ అని గత 15 సంవత్సరాలుగా అనుభవం ఉన్నటువంటి ఈయన కొన్ని వందల మంది కొన్ని వేల మంది పిల్లలకి పాఠం చెప్పి మంచి అధ్యాపకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సంవత్సరం ఈ కాలేజీలో కూడా తప్పనిసరిగా మంచి రిజల్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. బాబు సార్ లెక్చరర్ ఇన్ జువాలజీ. బాబు సార్ సేమ్ 15 సంవత్సరాలుగా పలంనేరులోని వివిధ కాలేజీల్లో పనిచేస్తూ వీరు చేస్తున్నటువంటి క్లాసుల్లో నీట్ ప్రోగ్రాము కూడా కావాల్సినటువంటి అన్ని గైడ్ లైన్స్ పిల్లలకి ఇవ్వడంలో ఆయన ముందుండి మంచి ఎంసెట్ ర్యాంకులు నీట్ ర్యాంకులు తెప్పించిన చరిత్ర కూడా ఉంది. అదే పంతాని ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను. మా శిష్యుడు అరుణ్ తేజ్ ఎంఎస్సి బాటనీ మా కాలేజీలో బయాలజీ సబ్జెక్టుకిలో బాబు సార్కి సహాయకుడిగా ప్లస్ బాటనీ లెక్చరర్గాను తన సర్వీసెస్ని ఇస్తున్నాడు. అశోక్ సార్ లెక్చరర్ ఇన్ సివిక్స్. సో ఈయన ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయినా కూడా పిల్లలకు కావాల్సినటువంటి మంచి స్కిల్స్ ఇవ్వడంలో ఎప్పుడు ముందుంటాడు. ఆయన అనుభవమైన ఈ 5 సంవత్సరాలుగా నేను గమనించాను. స్టూడెంట్ ఓరియంటెడ్గా పిల్లలకు కావాల్సిన విధంగా పాఠాలు చెప్పడంలో ఆయన ఎప్పుడు ముందుండి మంచి రిజల్ట్ తెప్పించడంలో ఎక్కడ వెనుకాడకుండా. సార్ లెక్చరర్ ఇన్ తెలుగు. గత 3 సంవత్సరాలుగా నేను ఉన్నటువంటి పాత యాజమాన్యంలో తెలుగు లెక్చరర్గా ఉన్నారు. పిల్లల దగ్గర మంచి రిజల్ట్స్ తెప్పించడంలో కావచ్చు, పిల్లల దగ్గర తెలుగులో మాట్లాడించాలి అనర్గళంగా అనే ఒక ఉద్దేశంలో కావచ్చు మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ అదే విధంగానే మంచి రిజల్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. రమేష్ సార్ లైబ్రేరియన్ కమ్ సీనియర్ అసిస్టెంట్ ఆఫ్ అవర్ కాలేజ్. ఎనీ టైం పిల్లలకి మెటీరియల్స్ కావచ్చు మిగిలిన విషయాల్లో కావచ్చు సమయానికి అందేలాగా చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కాలేజ్ మొత్తము సవ్యంగా జరగాలంటే నాకు రైట్ హ్యాండ్ లాగా ఉండి పూర్తిగా అన్ని విషయాల్లోనూ ఆయన అవగాహనతో పాటు బస్సుల విషయంలో కావచ్చు కాలేజ్ విషయంలో కావచ్చు మా కాలేజ్ ఏఓగా పూర్తిగా ఈయన ఎంఎస్సి ఫిజిక్స్ కూడా చదువున్నారు. ఆయన కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఆయన బాధ్యతల్ని పూర్తిగా నిర్వహిస్తారు. రెడ్డి సుహాస్ మా శిష్యుడే. విజయ్ సార్కి సపోర్ట్గా ఈ సంవత్సరం నుంచి ఏఓగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గానే ఉంటారు. ప్లస్ తను పీజీ కూడా చేస్తున్నాడు. చేసిన తర్వాత కంటిన్యూషన్ తను మంచి ఉన్నతికి చేరి పిల్లల్ని కూడా గైడ్ చేస్తాడని. మేడం ఈమె నా శిష్యురాలు సుచరిత మేడం గారు. ఈమె నా శిష్యురాలే. కాలేజీలో మేనేజర్గాను క్యాషియర్గాను ఉండి అందరికీ కావాల్సిన సదుపాయాల్ని పేరెంట్స్ ఎవరైనా వచ్చిన సమయం సకాలంలో స్పందించి కావాల్సినవన్నీ రెడీ చేయడానికి మేడం గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. నా మరో శిష్యురాలు మా దగ్గరే ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చదివి ఎంఎస్సి చేసి ఇప్పుడు లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్గా 4-5 సంవత్సరాల అనుభవంతో మా కాలేజీలో తన టాలెంట్ని ప్రొడ్యూస్ చేసి పూర్తిగా పిల్లలకు కావాల్సిన రిజల్ట్ తెప్పించడానికి ఆహర్నిశలు తప్పనిసరిగా మంచి రిజల్ట్ రావడంలో ఎక్కడా వెనుకడుగు వేయకుండా తన కష్టం పూర్తిగా పెట్టి మంచి రిజల్ట్ కోసం కష్టపడుతుందని ఆశిస్తున్నాను. బిందు మేడం మా అట్లే కూర్చోండి. బిందు మేడం లెక్చరర్ ఇన్ తెలుగు.
గత 3 సంవత్సరాలుగా ఆమె ట్రాక్ రికార్డ్ తెలుగులో 99 మార్కులు 100 మార్కులు తెప్పించినటువంటి ఘనత కలిగినటువంటి ఒక తెలుగు అధ్యాపకురాలు. మన కాలేజీలో ఇప్పుడు తెలుగు చూస్తూ పిల్లల్ని మంచి ఉత్తీర్ణత శాతాన్ని తెచ్చే విధంగా కూడా తయారు చేస్తారని ఆశిస్తున్నాను. మేడం పేరు శాంతా రంగనాథ్ గారు. మేడం కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్ ఇన్స్ట్రక్టర్గా ఉంటూ పిల్లలకు కావాల్సిన విధంగా కంప్యూటర్ ల్యాబ్లో తన బాధ్యతలు నిర్వహిస్తారు. కాలేజీలో మధ్యాహ్నం జరగబోయే ఎక్స్ట్రా స్కిల్స్ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరం నుంచి పలంనేరులోనే కాదు చుట్టుపక్కల అన్నీ కలిపి ఎన్సీసీ ఇన్స్ట్రక్ట్ చేసే ఒకే ఒక్క కాలేజ్ కావాలనే ఉద్దేశంతో ముని సార్ని సంప్రదించాను. సార్ వెంటనే స్పందించి దానికి తప్పనిసరిగా వచ్చి ఆయన సహకారాన్ని అందిస్తానన్నారు. ఈ సంవత్సరం నుంచి మా కాలేజీలో ఎన్సీసీ కూడా తప్పనిసరిగా ఉంటుంది. దానికి ముని సార్ ఆధ్వర్యంలోనే ఆ ప్రోగ్రాంతో పాటు కరాటే ప్రోగ్రాం కూడా ఆయన ఆధ్వర్యంలో జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. కొంచెం పక్కకు వచ్చేయండి. కాలేజు ప్రోగ్రాం గురించి అధ్యాపక బృందం గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నాకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లాస్ రూమ్స్ కావచ్చు మరియు ల్యాబులు కావచ్చు మొత్తం ఒకసారి చూపెడతాను. ఇది బయాలజీ ల్యాబ్, బాటనీ, జువాలజీ ల్యాబ్, క్లాస్ కమ్ బయాలజీ ల్యాబ్ అవుతుంది. ఇది కెమిస్ట్రీ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్ కావాల్సినటువంటి మొత్తం ఎక్విప్మెంట్ కూడా తెప్పించడం జరిగింది. టోటల్ కెమిస్ట్రీ ల్యాబ్ జరిగేవి ఇక్కడ ఉన్నాయి. ఇది నా సబ్జెక్ట్ ఫిజిక్స్ ల్యాబ్. ఫిజిక్స్ ల్యాబ్ ఎక్విప్మెంట్ కూడా మొత్తం తెప్పించడం జరిగింది. నాకంటూ ధైర్యాన్ని నా సగభాగం ఇస్తున్నటువంటి నా సతీమణి చైర్మన్ ఆఫ్ దిస్ కాలేజ్ శైలజ మేడం గారు. మేడం గారు శైలజ మేడం ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి బీఈడి లెక్చరర్గాను వర్క్ చేశారు, టీచర్గాను పనిచేస్తున్నారు. ఈ సంవత్సరం ఇక్కడ కాలేజీలో మేమిద్దరం కలిసి విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలని సౌకర్యాలని చదువుతో పాటుగా ఏదో ఒక టాలెంట్ ఇవ్వడానికి మా వంతు కృషి చేస్తామని, ఆ కృషికి మీ వంతు సహకారం అందించాలని మా శ్రేయోభిలాషులను మా వద్ద చదువుకున్న విద్యార్థులను వారి తల్లిదండ్రులను తెలిసిన వారిని కోరుకుంటున్నాను.
పలంనేర్ పట్టణ ప్రజలందరికీ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ మా సాయి కిషోర్ జూనియర్ కాలేజ్ కుటుంబం తరపున శ్రీ 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 తిరుపతి గంగమ్మ తల్లి యొక్క గంగ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ తెలియజేసుకునే మరో ముఖ్య విశేషం ఏమంటే మా కాలేజీలో సీట్లు పరిమితం. మొత్తం 300 అడ్మిషన్లకే మేము పరిమితం చేసి చేరిన ప్రతి ఒక్క విద్యార్థి ఐఐటిలో కానీ నీట్లో కానీ సిఏసిఎంఏలో కానీ ఇంటర్మీడియట్ చదువుతో పాటు ఏదో ఒక నైపుణ్యంతో వాళ్ళు బయటకు వెళ్ళడానికి చేసే బాధ్యత తీసుకుంటాను. ధన్యవాదాలు.